హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రెస్తో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ఏంటంటే 2014లో గవర్నమెంట్ మారిన తర్వాత నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉందో 97% దగ్గరగా 5,000 పైచిలుకు కేసులను రిజిస్టర్ చేసినట్లు 5,100 13 కేసులు బుక్ చేసినట్టు చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఈడీ గత 10 సంవత్సరాల్లో చాలా ఫుల్ వర్క్తో ఉన్నట్లు చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 1956లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఈడీ డీల్ చేసేటువంటి కేసులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు ఉంటుంది, తర్వాత ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ఒకటి ఉంటుంది. ఈ 3 యాక్ట్లు చాలా ప్రధానంగా డీల్ చేస్తూ ఉంటుంది ఈడీ. సో ఈ క్రమంలో ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 2003లో జరిగింది. ఇంప్లిమెంటేషన్లో July 1 2005 నుంచి అయితే ఎస్టాబ్లిష్మెంట్లో ఉంది. అయితే ఈ రోజుకి ఈడీ పనిచేస్తున్న తీరు గురించి ఒక సూపర్విజన్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈడీ డైరెక్టర్ నిన్న ప్రెస్తో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే 2014 కంటే ముందు లార్జ్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ పిఎంఎల్ఏ యాజ్ వెల్ as ఫెమా యాజ్ వెల్ as ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో చాలా ఇన్యాక్టివ్గా ఉండేవి. ఓన్లీ డ్రగ్స్ రిలేటెడ్ కేసులను మాత్రమే డీల్ చేసేవాళ్ళం. బట్ 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత సో ఈడీకి వైడ్ రేంజ్ ఆఫ్ కేసెస్, మరీ ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసులు చాలా ఎక్కువ మొత్తంలో దొరికినాయనేసి ఈడీ డైరెక్టర్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సో ఈడీ డైరెక్టర్ నేను చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే 5,297 కేసులు ఈడీ జనరల్గా బుక్ చేయగలిగితే అందులో ఓన్లీ 47 కేసులు మాత్రమే ఈ రోజుకి ట్రయల్లో ఉన్నాయి. అంటే 0.7% కేసులు మాత్రమే ట్రయల్లో ఉన్నాయి. మిగిలిన కేసులన్నీ బుక్ చేసేసేసి వాళ్ళని నయానో భయానో పొలిటికల్ అపోనెంట్స్ కాబట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే పనుల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పే ప్రయత్నం అయితే చెప్పొచ్చు ఇక్కడ. అండ్ అవుట్ ఆఫ్ 1000 కేసెస్ ఈడీలో రిజిస్టర్ అవుతున్న వాటిలో జైల్లోగాను ఈడీ బుక్ చేస్తే అందులో ప్రధానంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద ఎక్కువ కేసులు బుక్ చేస్తూ ఉంది. ఆ బుక్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నరేంద్ర మోదీ మాట వినని అపోజిషన్ పార్టీలోని డైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఉన్నటువంటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకుని పొలిటికల్ అపోనెంట్ని బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు నరేంద్ర మోదీ 2014 నుంచి పడ్డారు. ఈ 2014 నుంచి దగ్గరగా 5,297 కేసులు బుక్ అయితే యాక్టివ్గా ట్రయల్లో ఉన్నటువంటి కేసులు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 1,739 కేసులు ఉన్నాయి. ఇందులో కూడా బీజేపీకి అనుకూలంగా ఉండే వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్, బీజేపీకి లొంగిపోయిన వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్, బీజేపీకి ఎప్పటికీ లొంగని వాళ్ళకి ఇంకో రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి విధానం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. బీజేపీతో సరెండర్ అయిపోతే, బీజేపీలో జాయిన్ అయిపోతే కేసులన్నీ క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. బీజేపీతో లొంగకుండా బీజేపీ అవసరాలు తీర్చేలా ఉంటే ఇంకో రకమైన ట్రీట్మెంట్, బీజేపీకి లొంగకుండా ఉంటే మాత్రం అనునిత్యం ప్రతి 2-3 నెలలకు ఒకసారి వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్కి పిలవటము, లేకపోతే వాళ్ళ ఇళ్ల మీదకి ఈడీ వెళ్ళి క్వశ్చన్ చేయడం, లేకపోతే వాళ్ళ ఆఫీసుల మీదకి, వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ మీదకి వెళ్ళి ఈడీ దాడి చేయడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇప్పటికైతే దగ్గరగా 47 కేసెస్ మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ కింద బుక్ చేసినటువంటి కేసుల్లో ఫైనల్ వర్డిక్ట్ వచ్చింది. ఇది హార్డ్లీ 0.001% మాత్రమే. రిమైనింగ్ 99% ఆఫ్ ద కేసులు ఏవైతే ఉన్నాయో స్టిల్ పెండింగ్లోనే ఉంది. ఇన్ని కేసులు బుక్ చేసిన తర్వాత ఓన్లీ 47 కేసులే ఫైనల్కి రావడం ఏంటని ఈడీని అడిగితే ఈడీ చెప్పేటువంటి మాట ఏంటంటే జనరల్ జ్యుడిషియరీలో ఉన్నటువంటి ప్రొసీజరల్ డిలే వల్ల అది డిలే అవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప వీళ్ళు బుక్ చేసినటువంటి కేసుల్లో గ్రావిటీ లేదని చెప్పే ప్రయత్నం అయితే చెప్పట్ల. అండ్ ఇంకోటి, ఇప్పుడు వరకు ఫైనల్ స్టేజ్కి వచ్చిన కేసుల్లో ఓన్లీ 47 మందిని మాత్రమే ఎక్విటల్ చేశారు. ముగ్గురిని మాత్రమే ఎక్విటల్ చేశారు అవుట్ ఆఫ్ 47 కేసెస్. సో ఈ రకంగా చూసుకుంటే బీజేపీ అవసరాలని ఈడీ ఎంత సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తుందో మనం క్లియర్గా అర్థం చేసుకుంటూ. అండ్ ఈడీ బుక్ చేసినటువంటి కేసుల్లో 2014 నుంచి 2024 మధ్యకాలంలో 98% ఆఫ్ ద కేసెస్ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్. ఆ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్లో మొత్తం అపోజిషన్ పార్టీల వాళ్ళే ఉన్నారు. కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుక్ చేసిన కేసులో ఒక్కళ్ళు కూడా రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద కేసు లేదు, బీజేపీ మీద.
బీజేపీ మిత్రపక్షాల మీద కొన్ని కేసులు ఉండొచ్చు, కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళ మీద ఒక్క వ్యక్తి మీద కూడా కేసు లేదంటే ఎంత దుర్మార్గమో చూడండి. 2014 నుంచి 2024 మధ్యకాలంలో అదానీ మీద వస్తున్నట్టు స్కామ్స్, అదానీ సెబీని ఇన్ఫ్లుయెన్స్ చేశాడని ఉంది, వాళ్ళ స్టాక్స్ని మ్యానిపులేట్ చేసేదానికి హిండెన్బర్గ్ రిపోర్ట్లో అతని పేరు ఉంది. అమెరికాలో కేసులు బుక్ అయినాయి. అన్ని కేసులు బుక్ అయినా అన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేంద్ర మోదీ అదానీ మీద ఒక్కటంటూ ఒక్క కేసు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిజిస్టర్ చేయలేకపోతుంది. ఫర్గట్ అబౌట్ క్వశ్చనింగ్ హిమ్, ఇంట్రోగేటింగ్ హిమ్, సెండింగ్ హిమ్ టు జైల్ అనేది చాలా డిస్టెన్స్ మాట అది. కానీ అతని మీద అసలు ఎఫ్ఐఆర్ పెట్టేదానికి, కేసు రిజిస్టర్ చేసేదానికి కూడా ఈడీకి మనసు రావట్లేదా? దేశంలో జరుగుతున్నటువంటి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఆర్థిక దోపిడీ ఏదైతే అదానీ చేస్తున్నాడో ఒక్క కేసు అదానీ మీద కానీ అదానీ అనుబంధ సంస్థల మీద కానీ కేసు లేదు అంటే ఎంత దుర్మార్గంగా పనిచేస్తున్నారు. అండ్ అదానీ మీద కేసేమో పొలిటికల్ వెండేటాతో చేయాల్సిన కాదు, రిపోర్ట్స్ని బేస్ చేసుకొని పొలిటికల్ అపోనెంట్స్ మీదకి ఇళ్ల మీదకు దూసుకుంటూ వెళ్ళేటువంటి ఈడీ అదానీ మీదకి వెళ్ళట్లేదంటే ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా క్లియర్గా పొలిటికల్గా మోడీ యొక్క అవసరాలు తీర్చేదానికి బీజేపీ యొక్క అవసరాలు తీర్చేదానికి పనిచేస్తుంది తప్ప భారతదేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఒక ఇండిపెండెంట్ బాడీగా పనిచేసే ప్రయత్నం అయితే చేయట్లేదు. అండ్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్కి కింద కేసులు బుక్ చేసేదానికి రీజన్ ఏంటంటే పిఎంఎల్ఏ కింద కేసు బుక్ చేస్తే జనరల్గా బెయిల్ వచ్చే ప్రొసీజర్ ఏదైతే ఉందో చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాబట్టి పొలిటికల్ అపోనెంట్స్ దగ్గర కేసుల్లో గ్రావిటీ ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి వాళ్ళని డైరెక్ట్గా పిఎంఎల్ఏ కింద కేసు బుక్ చేస్తారు. పిఎంఎల్ఏ మీద కింద కేసు బుక్ చేయగలిగితే డెఫినెట్గా బెయిల్ రావడం చాలా కష్టసాధ్యమైన పని. బెయిల్ వచ్చిన కండిషనల్ బెయిల్ వస్తుంది, పాస్పోర్ట్ని కోర్టులో సరెండర్ చేయాల్సి ఉంటుంది. అండ్ లేకపోతే అబ్రాడ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈడీ నుంచి లేకపోతే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు మాత్రమే ఈడీ పనిచేస్తుంది తప్ప ఈడీ ఒక ఇండిపెండెంట్ బాడీగా ఫినాన్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి అవసరాలు తీర్చేదానికి లేకపోతే డ్రగ్స్ రిలేటెడ్ కేసుల మీద అసలు ఈడీ పనిచేయట్లా. ఓన్లీ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు, దట్టు పొలిటికల్లీ అపోనెంట్స్ మీదే పనిచేస్తుంది తప్ప పహల్గాం దాడికి ముందు దేశంలో 3,000 కేజీల కొకైన్ హెరాయిన్ వచ్చింది. దానివల్ల 21,000 కోట్ల రూపాయల డబ్బు సంపాదించి ఆ డబ్బుని ఎన్ఫోర్స్మెంట్ పహల్గాం టెర్రర్ దాడి లాంటి దాడులు జరిగేదానికి ఆ డబ్బులు టెర్రర్ ఫండింగ్కి వాడుతున్నారనేసి ఒక ఎకనమిక్ టైమ్స్లో న్యూస్ వస్తే అలాంటి వాటి మీద ఈడీ పనిచేసే పని చేయదు, అలాంటి వాటి మీద ఎంక్వైరీ చేసే పని ఈడీ చేయదు. కానీ ఓన్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు రైట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుకొని సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, లేకపోతే తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే తమిళనాడు నుంచి డిఎంకే, లేకపోతే తమిళనాడు నుంచి ఇప్పుడు కొత్తగా తమిళగ వెట్రి కళగం పార్టీ వచ్చింది ఆ పార్టీ మీదను, లేకపోతే మహారాష్ట్రకు సంబంధించి కాంగ్రెస్ యాజ్ వెల్ శివసేన పార్టీల మీదను, ఓన్లీ పొలిటికల్ అపోనెంట్స్ మీద లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఇలాంటి పార్టీల మీద కేసులు పెట్టుకుంటూ ముందుకెళ్తుంది తప్ప ఈడీ 2014 నుంచి ఈరోజు వరకు టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు వీళ్ళ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందనే దాని మీద కనీసం ఎంక్వైరీ చేసే పని చేయలేదు. డ్రగ్స్ యథేచ్ఛగా ముంద్రా పోర్ట్ నుంచి దేశంలో డ్రగ్స్ వస్తుంటే ముంద్రా పోర్టు మీద అదానీ మీద కేసు పెట్టే పని చేయదు, లేకపోతే ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో ఎంక్వైరీ చేసే పని చేయట్లేదు. అంటే ఈడీ ఓన్లీ గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ యొక్క అవసరాల కోసం పనిచేస్తుంది అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అండ్ యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో డైరెక్టర్ చెప్పినటువంటి మాట 2014 కంటే ముందు ఇన్ఎఫెక్టివ్గా ఉంది, 2014 నుంచి ఇప్పటి వరకు మాత్రం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పే ప్రయత్నం డైరెక్ట్గా ఈడీ డైరెక్టరే చెప్తున్నారంటే మేబీ ఆయన పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు డీల్ చేయడం ఈడీ డైరెక్టర్కి చాలా ఆనందంగా ఉందేమో. అండ్ ఇంకొకటి ఈడీ డైరెక్టర్ పరంగా జనరల్ టెన్యూర్ ఫర్ ఈడీ డైరెక్టర్ వచ్చేసి 2 years ఉంటుంది. కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత మరీ ముఖ్యంగా 2014 తర్వాత ఒక్కొక్క డైరెక్టర్ యొక్క టెన్యూర్ని 2 సార్లు 3 సార్లు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఒకనొక స్టేజ్లో ఒక ఈడీ డైరెక్టర్ యొక్క టెన్యూర్ అయిపోయిన 2 సార్లు పెంచుకుంటూ వెళ్తే సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తే తర్వాత ఈడీ డైరెక్టర్ని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈడీ డైరెక్టర్స్కి నామ్స్ ప్రకారం 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడని టెన్యూర్స్ని కూడా నరేంద్ర మోదీ పెంచుకుంటూ వెళ్తున్నాడంటే ఈడీలో ఈడీ డైరెక్టర్గా వీళ్ళ పపెట్స్ని కూర్చోబెట్టి ఈడీతో పొలిటికల్గా వాళ్ళ అపేరెంట్స్ మీద ఎలా దాడి చేస్తున్నారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈడీ డైరెక్టర్ యొక్క టెన్యూర్ అయిపోయినా మార్చకుండా వాళ్ళనే కంటిన్యూ చేస్తున్న విధానాన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈడీ డైరెక్టర్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే వాళ్ళకి చేతి నిండా పని దొరికేదానికి నరేంద్ర మోదీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ వీళ్ళు చేస్తున్నటువంటి పని ఎలాంటిదంటే కేవలం భారతదేశంలో పొలిటికల్గా అపోజిషన్ పార్టీని చంపేసి లేకపోతే భయపెట్టే ప్రక్రియ, బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రక్రియలో ఉపయోగపడుతున్నారు తప్ప ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో మనీ లాండరింగ్ కేసు అవ్వనివ్వండి, ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ కేసు అవ్వనివ్వండి, లేకపోతే
ఇನ್ನು ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అవనివ్వండి, ఇలాంటి కేసుల్ని, ఇలాంటి యాక్టుల ద్వారా వచ్చేటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, యాక్టుల కింద బుక్ అయ్యేటువంటి కేసులు, వాటిని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ట్రయల్ చేసేదానికి, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేసేదానికి ఈడీ సిద్ధంగా లేదు. ఓన్లీ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు మాత్రమే 2014 నుంచి ఈ రోజు వరకు బుక్ చేసుకుంటూ ముందుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో, ఇట్ ఈజ్ ఏ రియల్లీ బ్లాట్ ఆన్ ఈడీ అండ్ ఇట్స్ ఫంక్షనింగ్. థ్యాంక్ యూ.